వదిలన్నా వదిలన్నా అన్న వదిలన్నా. వదిన నీ కాలు మొత్తం వదిన, నా ఇంటి దీపాన్ని అమ్మడు వదిన. నువ్వెందుకే పక్క జరుగుతాను? మనం పోయే దారిలో వాళ్ళు అడ్డం వచ్చారు, మనం పోయినక్కడే వాళ్ళు పోవాలి. ఎవర్రా పక్కకు జరిగేది? మేమెవరికి ఎదురు వెళ్ళినా వాళ్ళే మూసుకొని పక్కకు జరగాలి. మీరు వచ్చిందే అడ్డదారులా దొంగదారులా? చక్కగా మూసుకొని సైడ్ ఏది. అవునండి, మా అన్న చెప్పింది కరెక్టే. అయినా గీడి చెప్పింది మనం ఎందుకు వింటాం? ఈ దొంగదారులనే వెళ్దాం. చూడే బావా, తెలవని తోవలా నడుచుకుంటా పోతా అంటే ముళ్ళు గుచ్చుతాయి, రాళ్ళు అత్తుతాయి. తీసుకుంటా ముందటికి పోతలేవా? అట్లనే తెలిసిన తవ్వలా ఎవడైనా ఎదురైతే పక్కకు తప్పుకొని మనమే ముందటికి పోవడం మంచిది బావా. పోదాంపా. ఏంది మీ అన్నవాదిని ఎదురైనాక వాళ్ళ ముడ నన్ను తక్కువ చేసి చూస్తాను? ఏంది నీకు అంతగానే ప్రేమ ఉంటే నేను అన్నతోనేవో. నా సంగతికి పక్కకు పెట్టు. కొంచెం సంధించి ముందుకు పోయినాక వెనుకకి తొంగి తొంగి మరీ వస్తాను. నీకు మీ సెల్ల మీద కొట్టుకోలేదా అని? ఆ గవ్వే చూసుకుంటుండు. ఎట్లుండే నా చెల్లె పెళ్లి కాక ముందు, ఇప్పుడు ఎట్లున్నది? నా తీర చూసుకుంటానా మీ అన్న? అబ్బా, ఇప్పుడు మా అన్న మీద పడ్డావా? సర్లే, ఊరంతా డప్పు సాటింపెత్తా. నా మగుడు నన్ను చూసుకున్నట్టు ఏ మగుడు ఏ పెళ్ళాన్ని చూసుకుంటలేడని సందు దొరికితే చాలు మా అన్న మీద పడతావు. ఏందులో ఈ లొల్లి? మీరు తిన్న తిండంతా ఈ లొల్లికాయగా తట్టుంది. ఆ వచ్చినవా నువ్వు? ఏడన్నా చూసి నాకు దొర్రింపి వేసినవో. నా జీవితం నాశనమైంది గాక నా అన్నానికి ఇలా సెల్లనిచ్చి అని గొంతు కోసినావు. ఇంకా దీనికి కుండ మార్పిడి పెళ్లి అని పేరు. చూసిన వారం అయి అది ఎట్లా మాట్లాడుతుందో. ఒకరినొకరు చేసుకుంటే నలుగురు ఒక్కగానే ఉంటారని అనుకున్నా, కానీ ఈ నలుగురు కలిసి ఇట్లా లొల్లి పెట్టుకున్నారని తెలితే నేను అసలు పెళ్లి చేయకపోదు. ఎందుకు ఎడతానవే? దాని మాటలేం పట్టించుకోకు. దాని అన్నగారు జోడికి అత్త అట్లనే మాట్లాడుతుంది. ఎందుకే ఈ మధ్య ఇటు అత్తనే లేవు? నా చెల్లె అంత మంచిగా చూసుకుంటాను దానే, దాంట్లోగానే ఉంటాను. చూసిన వానే సిరి ఎట్లా అంటాడో నీ మొగడు. ముగ్గు వచ్చి 2 రోజులు వచ్చిపోతేనే ఇల్లు అవుతుందా? దానికి సిమెంటు ఇసుక కైకిలో ఎందరత్తాన్రు. ఇదంతా చూసుకోవద్దా? వాళ్ళకు చాయ్ చేసి పోతున్నా, నీళ్లు కొడుతున్నా, ఇంటికి అత్తలేవమ్మా అని అడుగుతాడు. మరి నేను అట్టిగానే ఉంటానరా? నువ్వేమన్నా వట్టే ఎత్తానా మాకు? అది నీ ఇల్లు కాదా? మాకే ఇంత ఎత్తనవంటే ఇంకా నీ బిడ్డకి ఎంత ఎత్తనవో ఎన్ని జారగొడుతున్నావో. ఉండేను నా పెద్దమ్మ నేను లచ్చ అనుకుంటా, నీకెందుకే?
ఓ కింద సందొరకదారు సొత్త దాంట్లో వచ్చి అవునే ఇలా అన్నగాడు ఊళ్ళో మంచిగా ఉంటాడా ఏమన్నా అప్పులు చెప్తాడా? వాళ్ళకు వాళ్ళు మంచిగానే బతుకుతాండ్రు, మీకు మీరే మంచిగా బతుకుతాండ్రు. అందరు కలిసి ఉంటలేరన్న బాధ నాకున్నది. ఓయ్ ఆమెది రోజు ఇదే కొలుపు గాని ఇయ్యాల పొలంకు నీళ్లు పెట్టుడు మనంతే. పోదంపా. దేవుడా వీళ్ళందరూ అందరు కలిసి ఉండాలి. ఒక్క చుక్క నీళ్ళు లేవైంది పొలానికి ఆ? ఇలా మనవంతేనే నీళ్ళని ఎడిపోతాయి. అరే మొత్తం ఆడిపోయింది కదా అది. అగో ఇవి ఇక్కడ కట్టేసిరు ఇక ఆ? మనం రాకుండా వేసిరు కదా నీళ్ళు. ఇళ్ళ గత్త రాను ఇళ్ళ సాగు దినాలు గాని ఊరందరికి మన మీదనే కన్నాయే. వారానికి ఒక్క రోజు ఈ ఒక్క రోజు కూడా మనకు నీళ్లు లేకుండా ఎత్తాన్రే. ఇదంతా ఎవరి పని? నాడు తుమ్కాడికి పోయి చూద్దాంపా. నీళ్ళు ఎవరు మలుపుకున్నారు ఏంది? ఇదంతా ఎండిపోతుంది మొత్తం. ఇలా సాగు దినాలకు ఎట్టుకుంటారో ఏమో. ఓయ్ మన పొలానికి నీళ్ళు వస్తానే లేవా? చూడు జరా. అత్తానే ఇలా తూల నీళ్ళని మన పొలానికే. మన పొలం బారినాకనే ఇంకెవరి పొలానికన్నా ఎవడు అత్తరో చూసుకుందాం. ఇవాళ లొల్లి అయితే పొలం ఎందుకు ఎండింది? నీళ్ళు ఎందుకు వస్తారా అనుకుంటానా? ఇది నీ పనా? ఇలా మా వంతు మా తూము నీళ్ళు మాకు పంపి. అర్థమైందా? నీ పని నువ్వు చేసుకో. ఏమైందిరా సప్పుడు ఎత్తలేవు? బెల్లం కొట్టిన రాయి లెక్క నీళ్ళు ఎడతావట్టు సీదా. అవును వంతు మీదే. నిన్న మా చుట్టాల పెళ్ళి ఉంటే ఊరు పోయినాం. ఇవాళ పెట్టుకున్నాం. అయితే ఏంది? మీరు రేపు పెట్టుకోరి. పోరి ఏంది రేపు పెట్టుకోమంటావా? రేపు అంజి మామయ్య కదా అంతు. నువ్వు చేసిన తప్పు మమ్మల్ని చేయమంటున్నావా? చక్కగా తూమిడు. ఏంది మేము చేసే తప్ప? దాన్ని నీళ్ళు పెట్టుకోవద్దా? పొలం చూడు ఎట్లా ఎండిపోతుందో. మా నోటికాడ బుక్క లాక్కునే చూస్తాలా ఏంది? ఇంకెన్ని చేస్తారు? చెయ్యలు ఎన్ని చేస్తారు? మాకు నష్టం చేస్తారు మీరు చేయంగానే. అయితే కొంచెం పాపం అనిపిస్తలే మమ్మల్ని చూస్తే? ఈ ముంచుడు గించుడు అని మాట్లాడకూర్రి. అర్థమైందా? ఇలా తూము వంతు మాది. మా పొలం ఎండుతాంది. మర్యాదగా మా తూము నీళ్ళు ఇలా మాకు పంపుతారా? మీ సంగతి ఏంది? రేపు పొద్దున బడికాడికి వెళ్తా, కూతురు పెట్టి మాట్లాడిస్తా. అప్పుడు వింటారా మరి ఇప్పుడు వింటారా? ఇంకా అంటాను మాటలేంది బావా? ఆడిట్లా తినాడు అని పిలిపించాల్సిందే. పోనీ తీయో అన్నా కదా అని మనసులో ఎన్నో పెట్టుకొని చస్తాన్నాం. అయినా నీడు సెర్తుకి ఆగించుకుంటుండు మన మీద. ఆవుర్రి ఇక పంచాయతీ గించాలంటే రోడ్ల మీద పడాలా ఈ అందానికి? తూమటి ఇడుపో చెప్తున్నావా? నిన్న ఫంక్షన్ కూడా ఏమద్దు, నీళ్ళు పెట్టుకుందాం పొలానికి, పొలం ఎండిపోతా అన్నట్టు విన్నావా? పో ఇడుపో. వాళ్ళతో లొల్లొద్దేంది రపరప. ఇంకా నీ ముఖానికి నిన్ను పట్టుకొని పంచాయతీలో పోతే అవి ఎగుతాయా? జరగలి పెట్టుకోపోలి. ఒకప్పుడు నా బిడ్డ, నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు ఎంతో మంచిగా కలిసిమెలిసి ఉన్నారు. ఓయ్ ఏం చూస్తున్నావు?
మా చెల్లెళ్ళు అత్తారో లేదని చూస్తాను నేను. మీ చెల్లెళ్ళు అక్కడి నుంచి వెళ్తే ఇక్కడికి రారా? చూసిన కాడికి మాయాలు. నడు. ఏయ్ ఏం చూస్తాను అన్నయ్య ఎత్తండి మనని. వాళ్ళు అష్టలు రారా అని ఇక్కడ కావాలి కత్తిని వస్తారా? నడు. అరే, ఏం చూస్తాను? నీ అన్న నా అల్లుడేనా, నీ చెల్లె నా బిడ్డనేనా, వాళ్ళిద్దరు మనవులేనా? ఇది ఎందుకు చూస్తారా? ఇందాక నేను బయటకి చెల్లె కోసం చూస్తాంటే బాగా మాట్లాడింది. అన్నయ్య చెల్లె బాగున్నారా? బాగున్నా. ఎవరి కోసం చూస్తారు అన్నయ్య అందరూ? మేము ముగ్గురు నీకోసమే చూస్తాను, ఇంకెవరి కోసం చూస్తాం? లోపలికి పోదాం. అన్నయ్య అవు బావా, ఇల్లు పని ఎంతవరకు వచ్చింది? గోడలు వేసినాయి బాబా. ఇల్లు మొత్తం పూర్తి అయితే మా చెల్లె రాదా కూరాడు వేయడానికి? బాగున్నాయా నువ్వు? సరే గాని పెద్దమ్మ, ఈసారి పండుగ వస్తుంది కానీ నాకేం పెడతావు? నిన్ను నన్ను చిన్నప్పటి నుంచి సాగిన అమ్మ నాన్న చనిపోతే మిమ్మల్ని పెంచిన, పెద్ద చేసిన, చదివించిన, మంచిగా పెళ్లి చేసిన, ఉన్న బంగారం శరీరంతో మంచిచ్చిన, పైసలు చెల్లించిన, ఈ ఒక్క నా పేరు మీద ఒక జాగ ఉన్నది. ఆ జాగ ఎన్నటికైనా నేను ఉన్నంత వరకు నా పేరు మీద ఉంటుంది. తర్వాత మీరు ఇద్దరు సగం తీసుకోండి. అదేనత్తమ్మా, ఆమెకి ఎందుకు ఇస్తావు భూమి? ఉన్నదంతా మాకే కదా. ఏ ఊకుండే గట్లెట్లుంటది వదనే? బంగారం సగం సంపాదించిళ్ళు, డబ్బులు సగం సంపాదించిళ్ళు, భూమి కూడా సరిసంగం అన్నట్టే కదా. సరే ఇష్టం కానీ అన్న ఊళ్ళో కిట్టేమో మంచిగా ఉన్నాడా అని ఇప్పుడు? ఏదో అట్లున్నాడే, కొడుకులు అరుచుకుంటలేరు, బిడ్డలే ఇక్కడ బువ్వ పెడతారు. సరేరా, అప్పుడప్పుడు పోయి మందలించు. మందలిస్తాను. చెల్లె బావ, మనందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే మన చుట్టాల కళ్ళన్నీ మండితే. కానీ ఎవరు ఏం చెప్పుడు మాటలను పెట్టినా కానీ ఎవరు పట్టించుకోవాలి. మనం ఎప్పటికైనా సంతోషంగా ఉండాలి. మీకే కట్టం వచ్చినా మాకు చెప్పురి, మాకే కట్టం వచ్చినా మీకు చెప్తాం. మనందరం మంచిగా ఉంటేనే సంతోషంగా ఉంటాం. దీన్ని కట్టబెట్టినా నీకు బాధ అవుతుంది, నా చెల్లెని కట్టబెట్టినా నాకు బాధ అవుతుంది. అందరు మనం మంచిగా కలిసి ఉండాలి, ఎప్పటికి ఇట్లనే ఉండాలి. ఏమంటావు చెల్ల? ఏమంటావు బా? సరే అన్నయ్య. సరే బావా. అన్నయ్య, చిన్నప్పటి నుంచి తండ్రి లెక్క నన్ను సాధినవు, పెంచినవు, పెళ్లి చేసినావు. నాకు ఏ కష్టం వచ్చినా నీకు చెప్పకపోతే ఎవరు చెప్పుకుంటా అన్నయ్య? నువ్వున్నావు అన్న ధైర్యంతో కదా అన్నయ్య మేము ఇట్లా మంచిగా కలిసి ఉంటాను. ఆయన నన్ను మంచిగానే చూసుకుంటాడు అన్నయ్య. నువ్వు నా కోసం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ చెల్లెని ఎంత మంచిగా చూసుకుంటావో మా చెల్లెని అంతకంటే మంచిగా చూసుకో బావా. వదినా, మా అన్న అసలే ఎర్రి బాగులోడు. బయట ఎట్లా బతకల్లో తెలియదు. అప్పుడప్పుడు కొంచెం కళ్ళు కూడా తాగుతాడు. మా అన్న కళ్ళు తాగొచ్చి నిన్నేమన్నా అంటే మనసులో పెట్టుకోవదినా, మా అన్ననేమనకు. ఆపుతారా మీ ముచ్చట్లు? మీకేదో పెద్ద కష్టం వస్తే ముచ్చట్లు పెట్టినట్టు పెడతాను. మీకు ఏదైనా కష్టం వస్తే నేను లేనా? సరే తీయ పెద్దమ్మ, నువ్వు ఉండగా మాకేం బాధ అత్తమ్మా. ఓహో, ఈ ముసల్ది డబ్బు నగలు ఇద్దరికి సరి సమానం పంచింది. ఆ భూమి ఒక్కటే పొత్తులుందన్నమాట. ఈ భూమిని అడ్డం పెట్టుకొని ఇద్దరికి చిచ్చు పెడతా, అప్పుడుంటది ఇక ఆట. సిరి, ఎప్పటికున్నా నువ్వు నా సొంతమే. వదలా, ఇక నేను అత్తున్నా, చూసుకో నా ఆట. అన్నా, అన్నా, అన్నా,
మీ బావ పుత్తుల పొలం భయాన పట్టిండు. ఏంది ఎవరి పొలం ఎవరు భయాన పడతారు, ఎవరు వస్తే ఎవరు అమ్ముతారు? నువ్వేంది సప్పుడు ఎత్తలు? పా మీ చెల్లెని పోయి అడగద్దాం. ఏయ్ వాగు, సాయంత్రం వాళ్ళు ఇంటికి పోతాం కదా, నువ్వు మాట్లాడదా. ఏందే నువ్వు డల్లుకున్నావు? ఏం లేదే, మా అన్నోళ్ళు అత్త అన్నారు కదా, ఇంకా అత్తలేరేందని చూస్తానా. వాళ్ళు సాయంత్రం వస్తా అన్నారు, వాళ్ళు వచ్చేప్పుడు ఆగవానే. అసలు దానివి నన్నెందుకు పెళ్లి చేసుకునేవే? మీ ఇంటికన్నా ఉంటే అయిపోద్ది కదా. ఏ ఆగు, మీ చెల్లె కోసం అయితే నువ్వు చూస్తలేవైంది. ఇగో బావ మీ బావ పుత్తుల పొలం భయాన పట్టిండు. ఇగో పైసలు ఇవ్వమన్నాడు. ఏంది నాకు తెలియకుండా భయాన పట్టుడేంది? అయినా కూడా మనకి ఇవే పైసలు వస్తాయా? ఆయన ఇంటి వారసుడట, ఆయనకు ఎక్కువ డబ్బులు వస్తాయట. నువ్వు ఇంటి ఆడబిడ్డవు కదా, అందుకే తక్కువ వస్తాయట, అందుకే ఈ పైసలు ఇచ్చిండు. ఏంది ఆడిబిడ్డ అని తక్కువ పాలిస్తాలా? పా మా అన్నగారిని అడుగుదాం. నువ్వు ఆగే, వాళ్ళు సాయంత్రం వస్తా అన్నారు కదా, నేను చూసుకుంటా. ఇగో బావ మనం బయటికి వెళ్దాం రా. ఇగో పోయినంట ఆ పొత్తుల భూమి గురించి మీ సెల్లని గట్టిగా అడుగు. మీ సెల్లని చూసి నారాజు కాకు. నాకు తెలుసు కానీ నువ్వు అక్కడ వెనక పిచ్చి పిచ్చి వరినేవనుకో, నీ పంత సాబిస్తా. నోరు మూసుకొని ఉండు అక్కడ. ఏమయ్యా బిడ్డ, నా కొడుకు కూడా అత్తరు ఆగు, వచ్చినాక మంచిగా తినేరు. ఓయ్, వాళ్ళు వచ్చినాక నీ చెల్లెని చూసినాక ముద్ద అప్పు తీరు నిలుచుని ఉండేవు. ఖచ్చితంగా భూమి భయాన గురించి అడుగు, అర్థమైందా? అడుగుతానే, నాకు అన్ని తెలుసు. నేను ఒక మంచి ప్లాన్ మీద ఉన్నా. నువ్వు కనుక అడగలేదనుకో నేను అడగాల్సి వస్తుంది. మంచిగుండే చెప్తానా. రాని నా ప్లాన్లో నేనున్నా. వచ్చినాక వాళ్ళ సంగతి చూసుకుంటా. మహి, ఇంతసేపు అయింది రా నీ కొరకు చూడబట్టి. అప్పటి నుంచి చూస్తాను. పొగల మొక్కలు పొగలు ఎంతసేపు చూసుకుంటూ కూర్చుంటారు. కళ్ళు నువ్వు చికెన్ పట్టుకొచ్చారు కదా, తిన్న తర్వాత మాట్లాడుకుందాం ఏదన్నా ఉంటే. చెల్లె, నువ్వు పెళ్లి చేసుకుని ఏం సుఖపడవే? ఎప్పుడు బయట పనికే పోతాను. మన ఇంటికాడ ఉన్నప్పుడు మన బయట పనికి పోయినావానే? అరే ఏం మాట్లాడుతున్నావురా? తాగి సప్పుడంటే తాగి తిను, అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నా గురించి ఎందుకు నువ్వు మాట్లాడేది? పెళ్ళి అయ్యి గిన్ని రోజులు అవుతుంది, ఉండటానికి సంత ఇల్లు కూడా లేదు. ఈ కట్టమంతా ఎడబోతాందే. నేను ముగ్గు పోసిన, రేపో మాపో నా ఇల్లు తయారైంది. బాగా మాట్లాడుతున్నావు.
అయ్యా ఆస్తి నీకు సంతీలు ఉందా ఇవాళకు నా చెల్లె వదిలే పనికి బయటికి ఒక్కను వేసినట్టు చెప్తాను 2 రోజులు చెప్తే 3 రోజులు అంటావు నువ్వు నన్ను ఏంటో మాసాల్తి మేమన్నా ఉన్నదో లేదో వేసుకొని తింటానం గాని మీ లెక్క మంది పాలు ముంచుక తిని ఎదుగుతలేం కదా. చెల్లే నువ్వెన్నన్నా చెప్పే నిన్ను ఈయనకిచ్చి తప్పు చేసిందే అదే మా మీద బాబాకి ఇచ్చుంటే నువ్వు సుఖంగా బతికేదాన్ని. ఏమన్నావు నీ చెల్లెని తప్పు చేసిన అవు బరాబర్ తప్పు చేసిన నా చెల్లె సుఖం వస్తుందా నీ చెల్లె సుఖం వస్తుందా నీ సంగతి చెల్లెని నీకు అన్న వదిలేండి.